కాంగ్రెస్ వాళ్ళు సరే ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది. ఒకటి, జనాభా ప్రాతిపదికన చేయకపోతే ఏ ప్రాతిపదికన చేయాలి? రెండోది, జనాభా ప్రాతిపదికన ఏ వీళ్ళు చెప్పే లెక్కలు పత్రాలు అన్ని తప్పులు. పొద్దున మీడియా సమావేశంలో కూడా నేను స్పష్టంగా అన్ని చెప్పడం జరిగింది. మీకు ఉత్తరప్రదేశ్ బీహారే కాదు, మీకు దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక గాని, తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, ఆ తర్వాత మహారాష్ట్ర, ఒరిస్సా, త్రిపుర, ఇవన్నీ కూడా 2 టైమ్స్ నుంచి 2.5 టైమ్స్ వరకు పెరిగినాయి. ఒక బీహారు, ఉత్తరప్రదేశ్ 2.5 టైమ్స్ కంటే కొద్దిగా ఎక్కువ పెరిగింది. అన్ని కూడా 2 టైమ్స్ టు 2.7 టైమ్స్ మధ్యలోనే పెరిగినాయి అన్ని కూడా. మనమేం తక్కువ పెరగలేదు. సో ఇక్కడ అన్యాయం జరిగే అవకాశమే లేదు. కేవలం తమిళనాడు జనాభా సంఖ్య 2 టైమ్స్ కంటే తక్కువ పెరిగింది. సో తమిళనాడులో జనాభా తక్కువ పెరిగితే దాన్ని దక్షిణ భారతానికి పూస్తాము, మొత్తం భారతదేశానికి పూస్తామంటే ఇది సబబు కాదు. అంటే మీరు అనేది తెలంగాణలో కూడా 2.5 టైమ్స్ కంటే ఎక్కువ పెరిగింది. ఇప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4,35,00,000 ఉన్నారండి 1971 లో. ఇవాళ 9,80,00,000 దాకా ఉన్నారండి ప్రొజెక్టెడ్. ఓకే ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. సో అటు బీహార్, యూపీలో కొంచెం ఎక్కువ పెరిగింది, ఒక కొంత పర్సెంటేజ్. అక్కడ ముస్లింల సంఖ్య పెరిగిందండి ఎక్కువ. ఇప్పుడు మీరు 41 కోట్లు ఉన్న జనాభా ఇవాళ 140 కోట్లకు అయింది. అంటే 3.5 టైమ్స్ పెరిగింది ఇన్ని సంవత్సరాలలో. కానీ ముస్లింలు 3 కోట్ల నుంచి 22 కోట్లకు పెరిగినరు. వాళ్ళు 700% పెరిగినరు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ముస్లిం రేషియో ఎక్కువ ఉంటది, బీహార్ లో ముస్లిం రేషియో ఎక్కువ ఉంటది మన రాష్ట్రాల కంటే. ఓకే, మీ సమస్య అది. మీరు సివిల్ కోడ్ పెడితే తీసుకొస్తే మీ డిఎంకే వాడు, కాంగ్రెస్ వాడు వచ్చి సపోర్ట్ చేస్తారా? ఓకే, దీనికి తోడు మళ్ళా బంగ్లాదేశ్ ఆధార్ కార్డులు, దొంగ ఆధార్ కార్డులు, దొంగ పాస్పోర్ట్లు ఇస్తున్నారు. ఈ దొంగ పార్టీలని, ఇలా కలిసిన దొంగ పార్టీలని ఉన్నాయో వీళ్ళందరికి వాళ్ళందరినీ ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేద్దామా మరి? ముస్లింలు 700% ఎట్లా పెరుగుతారండి? హిందువులు 300% పెరుగుతారు, 700% పెరుగుతున్నారు. ఓకే, ఉత్తరప్రదేశ్, బీహార్ లో కొద్దిగా పెరిగింది. ఈ 2.5 టైమ్స్ కంటే కొంచెం ఎక్కువ పెరిగింది. 0.2, 0.1, 0.3% పెరిగింది వాళ్ళ సంఖ్య. ఓకే, సో దాదాపు సమానంగా. మాకేమో హమ్దు హమారేదో, వాళ్ళకేమో హమ్ 5 హమారే 25. నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు తమిళనాడు, కేరళ కూడా చాలా జనాభా తగ్గిందంటారు. కేరళ ఆల్సో రెండు పెరగలేదు. ఇవి 2 టైమ్స్ కంటే తక్కువ పెరిగినాయి. వాళ్ళు 2 ఎక్కువ మంది అనుకోండి. పుట్టిగా ముస్లింలను ఎక్కువ మంది కనడానికి వీళ్ళే కదా కారణం, ఇటువంటి పార్టీలే కదా కారణం. బట్ ఉత్తరప్రదేశ్, బీహార్ సంబంధించి అబ్నార్మల్ గా పెరిగిపోతుంది రిప్రజెంటేషన్ అంటున్నారు. ఏం అబ్నార్మల్ ఉందండి? అది కూడా 2.6 2.7 టైమ్స్ పెరిగింది. అబ్నార్మల్ ఏముందండి? ఇప్పుడు ఒకటి చేయొచ్చు కదా. ఇప్పుడు నార్మల్ గా పెరిగింది కేవలం ముస్లిం పాపులేషన్. అరవింద్ గారు, ఒకటి వాజ్పేయి టైంలో భరత్ గారు, మీరు ఒకటి కాదు, నేనే చెప్తున్నా ఒకటి. ఇదే హైలైట్ చేయాలి మీరు. అబ్నార్మల్ గా పెరిగింది కేవలం ముస్లిం పాపులేషన్. సరే, ఇప్పుడు ముస్లిం పాపులేషన్ తెలంగాణలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది, కేరళలో కూడా ఉంది కదా. మరి అట్లయితే యూపీలో, బీహార్ లో, కేరళలో ఉంది 26%. అవునండి, అక్కడ కేరళలో, తమిళనాడులో లేదు కదా. యూపీ, బీహార్ లో ఎక్కువ పెరిగిందనే కదా వీళ్ళు ఏడుపు, డిఎంకే ఏడుపు. ఆడ కూడా 20% పైన ఉంటది ముస్లిం పాపులేషన్. అక్కడే ఎక్కువ ఉంది, మనకంటే చాలా ఎక్కువ ఉంది అక్కడ. కారణం యూపీ, బీహార్ లో పెరగడానికి కారణం అది జనాభా, వీళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒకటి నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మేము 300% పెరిగితే ముస్లింలు 700% ఎట్లా పెరుగుతారండి? ఓవరాల్ గా ఇప్పుడు బీహార్ లో, యూపీలో కూడా ఓన్లీ ముస్లింల పాపులేషన్ మాత్రమే పెరిగిందా? అరే సార్, మనము 2.5 టైమ్స్ చాలా రాష్ట్రాలు పెరిగినాయి. బీహారు, యూపీ 2.7 టైమ్స్ పెరుగుంటాయి. ఆ 0.2, 0.3% వ్యత్యాసం. ఎందుకంటే ముస్లింలు 7 టైమ్స్ పెరిగినండి. ఓకే. సో అందుకని ఓవరాల్ గా బీహార్, యూపీ జనాభా పెరిగిందంటారు. అంతే కదా మరి. దేశం మొత్తంలో ముస్లింలు 7 టైమ్స్ పెరిగిరు. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ దానికి తోడు మళ్ళీ బంగ్లాదేశ్ వాడు జొరబడతాడు, మయన్మార్ వాడు జొరబడతాడు, ఈ మమతా బెనర్జీ దొంగ, ఈ డిఎంకే వాడు దొంగ, ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, వీళ్ళందరూ కలిసి ఆయనకి దొంగ ఆధార్ కార్డులు, దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి మళ్ళీ వాడేమన్నా వచ్చి శాంతంగా ఉంటాడా? వాడు వచ్చి కమ్యూనల్ రైట్స్ చేసి, దొంగతనాలు చేసి, ఇటువంటి కార్యక్రమాలు చేసి వీళ్ళే.
సో ఒకటి నేను అడుగుతాను, 2001లో కూడా ఇష్యూ వచ్చింది, డీలిమిటేషన్ ఇష్యూ. వాచ్